ప్రియమైన స్నేహితులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అడుగుతూ ఉంటాం కదా దేవుణ్ణి, ప్రభా ఎందుకు నాకే ఈ శ్రమను నువ్వు అనుమతించావు? ఎందుకు నేనే ఈ కష్టం గుండా వెళ్ళాలి? ప్రభా ఎందుకు ఇంత కష్టమైన పరిస్థితి నా జీవితంలో అనుమతించావు అని. ఇలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పుడు ప్రభు నాతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అవి నన్ను ఎంతగానో ధైర్యపరిచాయి. మిమ్మల్ని కూడా ఆ విషయాలు ధైర్యపరుస్తాయనే ఉద్దేశంతో నేను ఈ మాటలను పంచుకోవడం జరుగుతుంది. అయితే ప్రభు అంటున్నాడు, మనం వెళ్తున్న ప్రతి శ్రమ దేవుని దగ్గర పరచడానికే తప్పితే మన విశ్వాసంలో మనం ఎక్కడ పడిపోవడానికి కాదు అని దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు. విరిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. అంటే మనం పూర్తిగా విరిగి నలిగిన హృదయంతో లేవేమో, ఇంకా ఎక్కడో గర్వం, క్రోధం, కలహాలు ఇలాంటివి పెట్టుకొని తిరుగుతున్నామేమో. పూర్తిగా దేవుడు మనల్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవేమో. అందుకే దేవుడు ఇలాంటి ఒక పరిస్థితిని మన జీవితంలో అనుమతిస్తున్నాడు. ప్రభు అంటాడు, రోగులకి వైద్యం అవసరం కానీ ఆరోగ్యవంతుడికి అక్కర్లేదు అని. మనం నిజంగా ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపంతో విరిగిన మనసుతో ఆయన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనకి ప్రభు ఇంకా ఎక్కువ ఓదార్పుని కలిగించేవాడిగా ఉన్నాడు. మనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుని మనం అడిగినప్పుడు ఆయన మనలో ఉన్న లోపాలని చూపించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభు ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడు. నువ్వు వెళ్ళే దారి అంతా అది ఎంత కష్టమైనప్పటికీ నేను నీతో ఉన్నాను. నువ్వు అనుకుంటావు కదా, ఎందుకు నేను ఇంత పెద్ద జలములలో పడి వెళ్తున్నాను, ఇంత శ్రమలో నేను వెళ్తున్నాను, నేను ఒంటరిగా వెళ్తున్నాను అని మనం కొన్నిసార్లు అనుకుంటామేమో. ప్రభు అంటాడు, నువ్వు ఎక్కడైనా ఉండు, నేను నీతో పాటు అక్కడే ఉన్నాను, నిన్ను ధైర్యపరుస్తున్నాను. నీ శ్రమంతటిలో నేను నీకు తోడుగా ఉండి నేను అనుకున్న నా చిత్తాన్ని నీ పట్ల జరిగించబోతున్నాను. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన మాట, దేవుని ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదుము. నిజంగా ప్రభు ఈ వాక్యాన్ని మనకు తెలియజేశారు. మనకి ఏదైనా ఒక శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా అదంతా మన మంచిగా జరుగుతుంది అని మనం నమ్మాలి. లోకంలో ఉన్నవారికి ఒక ఆదరణ లేకుండా ఉన్నారు, కానీ మనకు ప్రభువు ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు, నీ జీవితంలో ఏది వచ్చినా నేను లేకుండా ఏది రాలేదు, అండ్ నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో నేను నీతో ఉన్నాను అని. కాబట్టి ఈ విషయాల్ని గుర్తు చేసుకొని మన విశ్వాసంలో మనం ఇంకా బలంగా వెళ్ళాలి, చివరి వరకు దేవునిలో నిలిచి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ వాక్యాన్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమెన్. అందరికీ